హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అనేక రహస్యమైన మరియు వింతైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈరోజు 8 ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నా. మొదటిది డెవిల్స్ కేటిల్ జలపాతం. ఈ వింతైన జలపాతం అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని జడ్జి సిఆర్ మగ్నీ స్టేట్ పార్కులో ఉంది. ఈ నది రెండుగా చీలుతుంది. ఇక్కడ ప్రవహించే బ్రూల్ నది ఒక పెద్ద రాయి కారణంగా 2 పాయలుగా చీలుతుంది. కుడివైపున ఉన్న పాయ మామూలుగానే కిందకు ప్రవహించి నదిలో కలుస్తుంది. కానీ ఎడమవైపు ఉన్న పాయ మాత్రం ఒక పెద్ద లోతైన రంధ్రంలోకి ప్రవహించి అక్కడితో మాయమైపోతుంది. మరి ఆ రంధ్రంలోకి వెళ్ళిన నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు రంగులు, పింగ్ పాంగ్ బంతులు వంటివి అందులో వేసి చూసినా అవి ఎక్కడ బయటపడలేదు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నగాని ఈ నీరు భూమి అంతర్భాగంలోకి ఎక్కడికి వెళ్తుందో కనుక్కోవడం ఇప్పటికీ ఒక పెద్ద ఆవిష్కృత రహస్యంగానే మిగిలిపోయింది. నంబర్ 2, డీప్ ఇన్ సైబేరియా. రష్యాలోని సైబేరియా మంచు ఎడారుల్లో అకస్మాత్తుగా భారీ గుంతలు పుట్టుకొస్తున్నాయి. అవి భూమి లోపలికి ఒక పెద్ద సొరంగంలా కనిపిస్తాయి. ఈ గుంతలు ఎంత పెద్దవి అంటే కొన్ని 160 అడుగుల కంటే ఎక్కువ లోతు, అలాగే 60 అడుగుల వెడల్పుతో భయంకరంగా ఉంటాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ కొందరు ఇది ఏలియన్స్ పని అని, మరికొందరు ఉల్కలు పడటం వల్ల ఏర్పడ్డాయని రకరకాలుగా ఊహించారు. ఎటువంటి ఆధారాలు లేని ఈ ప్రాంతంలో భూమి లోపల భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగి ఈ గుంతలు ఏర్పడుతున్నాయి అని స్థానికులు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోయి భూమి లోపల వేలాది సంవత్సరాలుగా నిల్వ ఉన్న మిథేన్ గ్యాస్ ఒత్తిడి పెరిగి బాంబులా పెరగడం వల్ల ఇలా ఏర్పడ్డాయని సైంటిస్టులు కనుగొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశాలు ఉందని, ఇది వాతావరణానికి చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నంబర్ 3, డెవిల్స్ ట్రయాంగిల్. ఇది ఫ్లోరిడా, బర్ముడా మరియు ప్యూర్టోరికా ప్రాంతాలను కలుపుతూ సముద్రంలో ఏర్పడే ఒక అదృశ్య త్రిభుజాకార ప్రాంతం. దశాబ్దాలుగా ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించిన ఎన్నో ఓడలు, విమానాలు కనీసం ఎలాంటి శిథిలాలు కూడా దొరకకుండా మాయమైపోయాయి. ఈ ప్రాంతంలోకి ప్రవహించగానే కంపాస్ కూడా సరిగ్గా పనిచేయదని, అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పుల వల్ల దిక్కులు తెలియక దారి తప్పిపోతారని ఒక వాదన ఉంది. ఇక్కడ ఏలియన్స్ ఉన్నారని, లేదా సముద్రం అడుగున మునిగిపోయిన అట్లాంటిస్ నగరం నుంచి వచ్చే విద్యుదయస్కాంత కిరణాలే దీనికి కారణం అని చాలామంది నమ్ముతారు. సైంటిస్టులు ఈ మిస్టరీని కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ అకస్మాత్తుగా వచ్చే భయంకరమైన తుఫానులు, గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహాలు, వందల అడుగుల ఎత్తు ఎగిసిపడే రాక్షస అలల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. మిస్టరీ కథల ప్రకారం సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. రోజు ఎన్నో ఓడలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణిస్తూనే ఉన్నాయి. నంబర్ 4, ద బాయిలింగ్ రివర్. అమెజాన్ అడవిలోని షాకింగ్ రహస్యం. అమెజాన్లో షనైన్ టెంపిస్కా అనే ఒక వింత నది ఉంది. దీని నీరు సుమారు 86 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో మరుగుతూ ఉంటుంది. ఇందులో పొరపాటున ఏ జంతువు పడినా క్షణాల్లో ఉడికిపోతుంది. అమెజాన్ కేవలం అడవి మాత్రమే కాదు, లేజర్ టెక్నాలజీతో చేసినప్పుడు ఈ దట్టమైన చెట్ల కింద వేల ఏళ్ల నాటి భారీ నగరాలు, పిరమిడ్లు లాంటి రహస్య నిర్మాణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటికీ ఈ అడవుల్లో కరెంటు, ఫోను, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని వందలాది గిరిజన తెగలు జీవిస్తున్నాయి. వాళ్ళకి మన గురించి అసలు తెలియదు. మనం చూస్తున్నవి కేవలం కొన్ని జంతువులు మాత్రమే. అమెజాన్లోని 80% జంతువులు, కీటకాలు, మొక్కల గురించి మనుషులకు ఇంకా తెలియదు. ఏ వింత జంతువులు అక్కడ దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. నంబర్ 5, నమీబియా ఎడారిలో వింత. పేరీ సర్కిల్స్. ఆఫ్రికాలోని నమీబియా ఎడారిలో లక్షలాది వృత్తాకారపు ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వీటి చుట్టూ అంచుల్లో మాత్రమే గడ్డి పెరుగుతుంది, కానీ మధ్యలో మాత్రం ఎలాంటి మొక్క మొలవదు. వీటినే పేరీ సర్కిల్స్ అంటారు. ఇవి ఎలా ఏర్పడ్డాయో ఇప్పటికీ ఎవరికి ఖచ్చితంగా తెలియదు. ఇవి దేవుళ్ళ పాదముద్రలు అని, లేదా భూమి కింద ఉన్న డ్రాగన్స్ వదిలే వేడి గాలి వల్లే ఇలా ఏర్పడతాయి స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. ఎడారిలో గుక్కెడు నీటి కోసం మొక్కల మధ్య జరిగే పోరాటం వల్ల, లేదా భూమి అడుగున ఉండే చెదపురుగులు నీటిని దాచుకోవడం వల్లే ఈ ఆకారాలు ఏర్పడుతున్నాయని సైంటిస్టులు భావిస్తున్నారు. కానీ ఏది 100% నిరూపితం కాలేదు. ఈ పేరీ సర్కిల్స్కు ఉన్న మరో వింత లక్షణం, ఇవి తమంతట తామే ఏర్పడతాయి. ఆశ్చర్యకరంగా కొన్ని దశాబ్దాల తర్వాత వాటంతట అవే మాయమైపోతాయి. ప్రకృతి సృష్టించిన ఈ మ్యాజిక్ ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. నంబర్ 6,
ట్విన్ టౌన్. భారతదేశంలోని కేరళలో ఖొందిని అనే గ్రామాన్ని ట్విన్ టౌన్ అని పిలుస్తారు. కేవలం 2000 కుటుంబాలు మాత్రమే ఉన్న ఈ చిన్న గ్రామంలో 500 జతలకు పైగా కవలలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మందికి సగటున 4 జతల కవలలు మాత్రమే పుడతారు. కానీ ఈ గ్రామంలో ప్రతి 1000 మందికి 45 జతల కవలలు పుడుతున్నారు. ఇది ఎలా సాధ్యమో సైంటిస్టులకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఈ ఊరి అమ్మాయిలు వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్ళినా వాళ్లకు కవలలే పుడుతున్నారు. అలాగే వేరే ఊరి నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన కుటుంబాల్లో కవల పిల్లలు జన్మిస్తున్నారు. అక్కడ వాతావరణం, తాగే నీరు లేదా వాళ్ళ DNA వల్లే ఇలా జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ కొన్ని ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా దీనికి స్పష్టమైన ఆధారం మాత్రం దొరకలేదు. నంబర్ 7 డాన్సింగ్ ఫారెస్ట్. రష్యాలోని కాలినిన్ గ్రౌండ్లో డాన్సింగ్ ఫారెస్ట్ అని పిలిచే ఒక వింతైన అడవి ఉంది. ఇక్కడ ఉండే ఫైన్ చెట్లు నిటారుగా పెరగకుండా నాట్యం చేస్తున్నట్లు మెలికలు తిరుగుతూ వివిధ ఆకారాల్లో పెరుగుతాయి. 1960ల కాలంలో నాటిన ఈ చెట్లు పాములు తిరిగినట్లు, రింగులు తిరుగుతున్నట్లు వింత ఆకారాల్లో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ చెట్లు చక్రాలలాగా తిరుగుతున్నట్లు ఉండటం అతిపెద్ద మిస్టరీ. చెట్లు చిన్నగా ఉన్నప్పుడు ఒక రకమైన కీటకాల లార్వాలు వీటి మొగ్గలను నాశనం చేయడం వల్లే చెట్లు వంకరలుగా తిరిగి పెరిగాయని సైంటిస్టులు భావిస్తున్నారు. మరికొందరేమో బలమైన గాలులు, ఇసుక కదలడం వల్ల జరిగి ఉండొచ్చు అంటారు. ఈ అడవిలో ఒక రకమైన ప్రత్యేకమైన అయస్కాంత శక్తి క్షేత్రాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. అక్కడున్న చెట్ల వలయాల గుండా నడిస్తే ఆయుష్ పెరుగుతుందని, అనారోగ్యాలు తగ్గుతాయని కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. నంబర్ 8 లెబనాన్ టెంపుల్. లెబనాన్లోని బాలిబేక్ దేవాలయం ప్రపంచంలోని అతిపెద్దగా చెక్కిన రాళ్ళు ఉన్నాయి. త్రిలితాన్ అని పిలిచే ఇక్కడ ఉన్న ఒక రాయి బరువు సుమారు 800 నుండి 1000 టన్నులకు పైగా ఉంటుంది. ఆధునిక క్రేన్లు, పెద్ద మిషన్లు లేని వేల ఏళ్ల క్రితం అంతటి భారీ రాళ్లను కొండలపైకి ఎలా తెచ్చారు, అంత ఎత్తులో ఎలా సరిగ్గా పేర్చారనేది ఇప్పటికీ ఇంజనీర్లకు అంతు చిక్కడం లేదు. ఈ దేవాలయం పునాదులను రోమన్లు నిర్మించారని కొందరు చెబితే అంత బరువైన రాళ్లను కదల్చడం మానవ శక్తికి సాధ్యం కాదు. కాబట్టి ప్రాచీన ఏలియన్లు లేదా అతీంద్రియ శక్తులు సహాయం చేశాయని మరికొందరు నమ్ముతారు. ఈ దేవాలయం సమీపంలో స్టోన్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ అనే 1200 టన్నుల బరువు రాయి భూమిలో సగం చెక్కి ఉంది. దానిని అక్కడి నుండి జరపడం ఎవరి వల్ల కాలేదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ప్రపంచ మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.